అందరికీ నమస్తే. ఈరోజు అనంతపురం అర్బన్లో దగ్గుపాటి పైన వచ్చిన ఆరోపణల పైన కుండ బద్దలు కొట్టబోతోంది AP39 టీవీ. ఇది ప్రతి ఒక్కటి నా గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్తున్నా, అన్ని నిజాలే చెప్తున్నా, జరిగినట్టు పూసకు గుచ్చినట్టు చెప్తున్నా. ఏం జరిగింది నంబూరి వైన్స్ గురించి కావచ్చు, ఎగ్జిబిషన్లో జరిగిన గొడవ గురించి కావచ్చు, ఆస్ట్రా ఆప్టికల్స్లో గొడవ జరిగా సాయినగర్లో, దాని వెనకాల ఏం జరిగింది కావచ్చు, లేదా నగరం అభివృద్ధి ఏం చేశారు ఇప్పటివరకు ఈ 2 సంవత్సరాల్లో దగ్గుపాటి అనేది, ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్స్తో సహా మీకు ఆధారాలతో సహా చూపించబోతోంది AP39 టీవీ. ముఖ్యంగా ఇది చేయడానికి ఏదైనా సరే సమయము సందర్భము అనేది ఉండాలి. ఈ విషయం నాకు ఎప్పటి నుంచో మనసులో తొలుస్తూ ఉంది, ఎప్పుడెప్పుడు ప్రజలకు చెప్దామా అని. కానీ ఇదొక సరైన సమయం. ఈరోజు నారా లోకేష్ గారు వస్తున్నారు, ఆయన దృష్టికి వెళ్ళాలి, ఖచ్చితంగా ఇది వెళ్ళాలి. ఎందుకంటే నిజం చెప్పకపోవడం కూడా నేరమే. నాకు తెలిసింది కూడా నేను చెప్పకపోతే నిజంగా నా అంతరాత్మకు అది కరెక్ట్ కాదనిపిస్తోంది. ఇందులో నా తప్పులు కూడా కొన్ని ఉన్నాయి. నేను చేసిన తప్పులకు ఎమ్మెల్యే పైన కొన్ని నిందలు వేసుకున్నాడు. అది కూడా ఏ విధంగా జరిగింది, దానికి నేను ఎలా కారణమైనా, దానికి బలిపశువు ఎవరయ్యారు ఏంటనేది కూడా ఈరోజు చెప్పబోతున్నా. అనంతపురంలో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నట్టుగా దగ్గుపాటి రాకముందు, దగ్గుపాటి వచ్చిన తర్వాత ఆ రాజకీయాలు ఏ విధంగా మారినాయి, కార్యకర్తలు ఏ విధంగా చీలిపోయారు, దగ్గుపాటికి రాజకీయ పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఏమేమి మిందికి తెచ్చుకున్నాడు, అనవసరంగా ఎవరు మనవాళ్ళు, ఎవరి తనవాళ్ళు, ఎవరి శత్రువులు, ఎవరు మిత్రులు అని తెలుసుకోలేకపోవడం, ప్రతి విషయాన్ని అందరికీ చెప్పడం, కార్యకర్త ఎవరన్నా వస్తే వెంబడే ఫోన్ చేసి వెంబడే పని చేయడం, ఎవరు పడితే వాళ్ళు అడిగితే లెటర్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా దగ్గుపాటి చేసిన తప్పులు. కానీ రాజకీయ కురువృద్ధులు ఉన్నారే, వారి పాచికల ముందర దగ్గుపాటి పాచికలు పారలేదు. నిజంగా దగ్గుపాటి తప్పులు ఆయనకు తెలియకుండానే ఆయనకు చెడు చేసి పెట్టాయి. అది ఎలాగా ఏంటనేది అన్ని చెప్తా. మరీ ముఖ్యంగా ఇక్కడ అనంతపురం అర్బన్లో మన అందరికీ తెలుసు, గతంలో ఎవరెవరు ఎమ్మెల్యేలు ఉన్నారు, వారు ఏంటి, అవన్నీ వెళ్ళదలుచుకోలే నేను. కానీ దగ్గుబాటి ప్రసాద్ అనే వ్యక్తి కేవలం ఆయన బిజినెస్ మైండ్ ఉంది, కానీ రాజకీయ పరిజ్ఞానంలో అతని జీరో. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత కొంచెం షార్ప్ అయ్యారు. అసలు ఏం జరిగిందనేది వివరాలకు వెళ్దాం. ముఖ్యంగా ఫస్ట్ నంబూరి వైన్స్. అసలు నంబూరి వైన్స్లో అక్కడ వెళ్ళి గోనెసంచులు వేసి ఎందుకు కాల్చారు ఏంటి అనే దాని గురించి ఒకసారి వెళ్దాం. ఈ ఎక్సైజ్ టెండర్లు ఏవైతే ఉన్నాయో, ఈ వైన్ షాపుకు టెండర్లు వేసే క్రమంలో అనంతపురంలో అత్యధికంగా టెండర్లు పడితే అప్పుడు ఎమ్మెల్యే పైన కూడా కొన్ని రకాల వార్తాపత్రికల్లో కొన్ని కథనాలు రాశారు, ఎమ్మెల్యే అడ్డుకుంటున్నాడు అని. కానీ ఎమ్మెల్యే అడ్డుకొని ఉంటే అన్ని టెండర్లు వేయరు, అన్ని డీడీలు రావు. అవన్నీ రావడం వల్ల కార్యకర్తలే కొంత చేసుకొని డీడీలు తీసినారా, డీడీలు కూడా మీకు చూపిస్తుంది. ఇక్కడ ఉన్నాయి కదా, ఈ డీడీలు కూడా తెప్పించుకున్నాం మనం. ఎందుకంటే ఏది కూడా ఎవిడెన్స్ లేకుండా మాట్లాడకూడదు. ఒక్కొక్కరు 2 లక్షల రూపాయలు నాన్ రీఫండబుల్, ఇవన్నీ కూడా డీడీలు తీసినారా. అప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ అనంతపురం పేరుతో 2 lakhs నాన్ రీఫండబుల్ డీడీలు ఇవన్నీ తీసినారు. ఇవి ఒక షాపుకి వేస్తే 14 లక్షల రూపాయలు ఖర్చు అయింది. దీంట్లో ఎవరెవరి పేర్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఇక డిమాండ్ అప్పుడు కూడా చూపిస్తున్నాం. దీనికి గాను ఆయన చెక్కులు ఇచ్చారు కొన్ని. ఇది వచ్చేసి ఇది కూడా డిమాండ్ డ్రాఫ్టే 2 lakhsది. ఎస్, ఇది నంబూరి కన్స్ట్రక్షన్స్, నంబూరి వెంకటరమణ చెక్కులు రిటర్న్ ఇచ్చినాడు. ఎవరికి ఇచ్చినాడు, ఎవరైతే దీంట్లో పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక 7 లక్షలు, ఇది 7 లక్షలు, 14 లక్షలకి ఇచ్చినాడు. బాగానే ఉంది ఇక్కడ వరకు.
ఈ 14 లక్షలు ఎందుకు ఇచ్చినాడు అనేది కూడా చెప్తా. నన్ను కాపాడండి మహాప్రభు అని 4th టౌన్ ఎస్ఐకి ఇందాక ఫోటో చూపించినాం కదా, అప్పుడున్న 4th టౌన్ ఎస్ఐ రాంప్రసాద్కి కంప్లైంట్ ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడంటే, టీడీపీ సీనియర్ నాయకుడు నంబూరి రమణ ఆవేదన వ్యక్తిగతంగా తెలిసిన జకీ ఉల్లా అతని అనుచరుల నుండి నాకు ప్రాణహాని ఉంది. జకీ ఉల్లా నంబూరి రమణ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. జకీ ఉల్లా బతికున్నంత వరకు బాగానే ఉంది పరిస్థితి. ఎప్పుడైతే జకీ ఉల్లా చనిపోయినాడో అప్పుడు మొదలైంది ఈ పరిస్థితి అంతా. మద్యం షాపు టెండర్లలో భాగం ఇవ్వనందుకు సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులతో వేధిస్తున్నారు. 5 నెలలుగా నన్ను మానసికంగా మాట్లాడారని భాషతో చెప్పుకోలేని భాషతో వేధిస్తున్నారు. నాకు జకీ ఉల్లా, ముళ్ళపూడి రవీంద్ర, లక్ష్మీనాయుడమ్మ, కేశవ రాయల్, జిలాన్ బాసా నుండి ప్రాణహాని ఉంది. గత నెలలో నంబూరి వైన్స్ వద్ద జకీ ఉల్లా అనుచరులు మద్యం షాపులో భాగం ఇవ్వకుంటే షాపు వదిలిపోవాలని హుకుం జారీ చేశారు. నన్ను కాపాడండి అంటూ 4వ పట్టణం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. నాకు నా కుటుంబ సభ్యులకు ఏమి జరిగినా జకీ ఉల్లా మరియు జకీ ఉల్లా అనుచరులే కారణము అంటూ కూడా ఒక సోషల్ మీడియాలో అప్పట్లో నంబూరి రమణ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇది. ఓకేనా. ఎక్సైజ్ టెండర్ల టైంలో టెండర్లు వేసేటప్పుడు నంబూరి రమణ, రవీంద్ర నాయుడు, నాయుడమ్మ, లక్ష్మీనాయుడమ్మ, జిలాన్ బాసా, కేశవరాయల్ మేమంతా కలిసి మాలో ఎవరికి టెండర్ తగిలినా అందరికీ అనే కాన్సెప్ట్తో టెండర్ వేయడం జరిగింది. మాలో నంబూరి రమణ పేరు మీద ప్రస్తుతం నంబూరి వైన్స్ లాటరీలో తగలడం జరిగింది. ఒక 5-6 మంది 7 మంది కలిపి వేస్తాం ఒక షాప్కి. ఒక 7 లాటరీలు వేస్తే దాంట్లో ఎవరో ఒకరి పేరు తగులుతుంది. ఎవరి పేరుతో తగిలినా అందరం కలిసి నష్టమైనా కష్టమైనా లాభమైనా అందరూ పంచుకుందామనే షరతులతో వేశారు. అది వేస్తే నంబూరి వెంకటరమణ పేరుతో లాటరీ తగలడంతో నంబూరి వెంకటరమణ ఏం చేశాడనేది ఇంకా చదివి వినిపిస్తా. టెండర్ షెడ్యూల్ కాస్ట్ 2 లక్షలు, అంటే మేము 7 మంది కలిసి 14 లక్షలు మేమందరం కలిసి పెట్టినాం. 1 సంవత్సరం లాభాలతో షాపు నడుపుకొని నంబూరి రమణ అంటే నంబూరి వైన్స్కు సంబంధించిన ఓనర్ నంబూరి రమణ 1 సంవత్సరం తర్వాత మాకు భాగస్వామ్యం ఇవ్వకుండా, ఆడిట్ చూపించకుండా, బిజినెస్ చూపించకుండా, 1 రూపాయి లాభం లేకుండా వీళ్ళు పెట్టిన 14 లక్షలు ఏదైతే ఉందో ఆ 14 లక్షలు 1 ఇయర్ తర్వాత మా పేమెంట్ మాకు ఈ చెక్కుల రూపంలో చెల్లించి కనీసం మా అమౌంట్కు 2 రూపాయల ఇంట్రెస్ట్ కూడా ఇవ్వకుండా మా పెట్టుబడి మాకు ఇచ్చి బ్లాక్మెయిల్ చేసి ఎలాంటి లాభాపేక్షణ లేకుండా మేము పెట్టిన పెట్టుబడి 14 లక్షలు తప్ప ప్రాఫిట్లో 1 రూపాయి కూడా మాకు ఇవ్వలేదు. నంబూరు రమణ మీద ఎక్కడ కంప్లైంట్ చేయమన్నా పార్టీ అధిష్టానం దగ్గరైనా, ఎస్పీ గారి దగ్గరైనా మీరు చెబితే ఎక్కడైనా ఎప్పుడైనా ఎనీ టైం కంప్లైంట్ ఇవ్వడానికి వాడి మీద మేము సిద్ధం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారి మాటే మా మాట, ఎమ్మెల్యే గారి బాటే మా బాట. కష్టమైన నష్టమైన ఇష్టంతో దగ్గుపాటుతోనే మా జర్నీ అంటూ సింగవరం రవి ఇది పోస్ట్ పెట్టినాడు అప్పట్లో. అవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం. ఏం జరుగుతుంది ఏంది సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్దామని. ఈ సింగవరం రవి ఇది వదిలితే ఈ 14 లక్షలకు చెక్కులు చూపించినా కదా ఇందాక, ఆ చెక్కులు కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇద్దా నంబూరి రమణ నంబూరి కన్స్ట్రక్షన్ చెక్ 7 లక్షలు 7 లక్షలు 14 లక్షలు ఇచ్చినాడు. అయ్యా అందరము కష్టమో నష్టమో భాగస్వామ్యంలో ఉన్నాము. ఉన్నప్పుడు ఏం చేయాలా? అందరికీ అన్న ఇవ్వాలా, లేదా గుడ్ విల్ ఇస్తాను లాభం ఇస్తాను తీసుకొని పోండి అన్న ఇవ్వాలా, పోనీ 2 రూపాయలు వడ్డీ అన్న ఇవ్వాలా, లేదు లాస్ వచ్చిందా లాస్లో అందరం పంచుకుందామంటే లాస్లో చూపించు. అక్కడ గొడవ అయితే ఎన్నిసార్లు పోయినా జకీ ఉల్లా ఉన్నప్పటి నుంచి పంచాయతీ జరిగింది. జకీ ఉల్లా చనిపోయిన తర్వాత ఇయ్యకపోతే ఒకానొకప్పుడు ఒక గొడవ జరిగింది వైన్ షాపులో. ఎవరైతే వైన్ షాపులో గోను సంచులేసి కాల్చారో ఆ అబ్బాయి వాళ్ళ అన్నకు కూడా దీంట్లో భాగం ఉంది. వాళ్ళు కూడా అడిగారు. వాళ్ళకు కాలే, చేత కాలే, ఏం చేసినా వినలే, ఎవరు చెప్పినా వినలే, ఎమ్మెల్యే చెప్పినా వినలే, గంగారాం చెప్పినా వినలే. ఇది కానప్పుడు ఆ గొడవ మనసులో పెట్టుకొని ఎవరైతే గోను సంచులు వేసి కాల్చాడు చూడు, ఆ అబ్బాయికి ఆ రోజు ముందు రోజు గొడవ జరిగితే ఈ కోపము ఆ కోపంతో గోను సంచులు వేసి కాల్చింది నిజం.
ఎవరో టెండర్లు వేశారు, ఎవరో జ్వాలలు రగిలించారు, ఎవరో దానికి బలి అయ్యారు. చూడండి, ఈ వైన్స్ ఆఫ్ టెండర్లలో వేసింది వాళ్ళు, సిండికేట్ అయ్యింది వాళ్ళు. ఈ పంచాయతీ ఎమ్మెల్యే దగ్గరికి వస్తే ఎమ్మెల్యే సానుకూలంగా అందరూ కార్యకర్తలే, అందరూ పార్టీకి సంబంధించిన వాళ్ళే. అందులో ఈయన అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాకపోయినా ఈయన ఓటు కూడా ఇక్కడ లేదు. ఎక్కడి నుంచి వచ్చినా బిజినెస్ చేసుకుంటే ఓకే అని సావధానంగా అందరినీ ఆహ్వానించినారు. అందరూ వ్యాపారాలు చేసుకుంటున్నారు, దాంట్లో అనుమానం లేదు, తప్పు లేదు. ఇక్కడ వచ్చింది అది జరిగితే అది కాస్త గంగారాం మీద, ఎమ్మెల్యే మీద బురద జల్లి ఇది జరిగింది. నెక్స్ట్ రెండో దానికోసం ఇక ఎగ్జిబిషన్ విషయంకి వస్తే ఫక్రుద్దీన్ భాయ్ ఎగ్జిబిషన్కి అప్లై చేసుకున్నాడు. అంతకుముందు సంవత్సరం కూడా ఈ టీడీపీ పార్టీ వచ్చినప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి నడిపినాడు, ఇది రెండోసారి. అప్పుడు కూడా ఏం చేశాడంటే ఫస్ట్ టైం పోయినప్పుడు సెల్ ఫోన్ జోబీలో పెట్టుకొని రికార్డు పెట్టుకొని ఎమ్మెల్యే ఆఫీస్కి పోయి గంగారాము ఎమ్మెల్యే ఉంటే ఏం మాట్లాడతారో, వీళ్ళు ఏమైనా డబ్బులు అడిగితే, ఏమైనా డిమాండ్ చేస్తే దాన్ని సీక్రెట్ కెమెరాతో రికార్డు చేసి దాన్ని ప్రజల ముందరకు ఉంచాలా అని ఈ ఫక్రుద్దీన్ ప్లాన్ చేసినాడు. ఫస్ట్ టైం మొన్న గొడవ జరిగినప్పుడు కాదు, దాన్ని ఎందుకో పక్కన ఎవరో అతను వస్తే అది రికార్డ్ అయ్యేది చూసినాడు. చూసే సెల్లు బిక్కుంటే దాంట్లో మొత్తం వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు, అంతకుముందు అర్ధగంట నుంచి వేరే వాళ్ళతో మాట్లాడిన మాటలన్నీ కూడా ఈయన రికార్డు చేసినాడు. దానికి ఎమ్మెల్యేకి కోపం వచ్చి గంగారామ సెల్లు బిక్కున్నారు. ఏమయ్యా నీకు బుద్ధి ఉందా, మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని రికార్డు చేస్తావా నువ్వు, అసలు మేము ఏమడిగినాం నీకు, ఎగ్జిబిషన్ చేసుకోవాలన్నావు. ఈయన ఎవరు, ఎక్స్ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు. నా ఎక్స్ ఎమ్మెల్యేకి ప్రజెంట్ ఎమ్మెల్యేకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఏ విధంగా జరుగుతోందనేది మనందరికీ తెలుసు. మధ్యలో ఈయన ఎమ్మెల్యేని ఏదో విధంగా ఇరికీళ్ళని ప్లాన్తో వచ్చి సీక్రెట్ కెమెరా ద్వారా రికార్డు చేసినాడు. వాళ్ళు ఏం జరగలేదు కాబట్టి ఆ రోజు సరిపోయింది, తిట్టినారు, పంపించినారు. మధ్యలో ఒక వ్యక్తి వచ్చి అన్న ఉన్నీలన్నా అతంతే ఎందుకు, పార్టీ మనోడే కదా అంటే అప్పుడు కూడా ఎగ్జిబిషన్ పర్మిషన్ ఇచ్చినారు, అయిపోయింది ఆ ఇయర్. నెక్స్ట్ మొన్న జరిగినప్పుడు ససేమిరా లాస్ట్ టైం ఇట్లా చేసినాడు, ఈయన వద్దు అని పంచాయతీ సెక్రటరీ ఇనైతుల్లా అనుకుంటా, ఆయన పేరు నాకు గుర్తులేదు, ఇనైతుల్లా అని అనుకుంటా. ఇనైతుల్లా పర్మిషన్ ఆపినాడు రుద్రంపేటకు సంబంధించిన పంచాయతీ సెక్రటరీ. సేమ్ సామాజిక వర్గమైన నేను సార్ అదేదో ఫైల్ ఉందంట మూవ్ చేయండి, నా దగ్గరికి వచ్చినాడు. ఈయన ఇదే ఆఫీస్కే వచ్చినాడు. వచ్చి కూర్చుంటే మిత్రమా, ఏదో చెడిపోయినా మిత్రమా, ఏం చేయలే మిత్రమా, నాకు హెల్ప్ చెయ్యి అది ఇదంటే నాకు పరిచయం ముందు నుంచి ఫక్రుభాయ్. సర్లే భయ్యా పోదాంలేని ఇనైతుల్లాగా చెప్తే ఇనైతుల్లా ఇన్లే. లేదు సార్ మీకు తెలియదు ఈయన గురించి, లాస్ట్ టైం కూడా డబ్బులు కట్టే దాంట్లో కూడా ఆయన 2000 3000 ఎగరగొట్టినాడు, అది కూడా ఫోన్ చేసి ఫోన్ ఎత్తాడు. ఈయన నీకు ఆయన గురించి తెలియదు, మా ముస్లిం అయినా కూడా నీకు చెప్పలేను సార్, వద్దు సార్ అన్నాడు. ఆయన ఇయ్యలే పర్మిషన్. వారం రోజులు తిరిగినా ఇవ్వకపోతే ఇంకేం చేయాలా, ఎమ్మెల్యేతో చెప్పేయాల. నా దగ్గరికి వచ్చినాడు, నేను తీసుకుపోయి ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయినా. అన్న ఏదో ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి, పార్టీ కోసం నమ్ముకున్నాడు, జరిగిపోయింది గతం గత, ఇప్పటి నుంచి మారతాడు అని చెప్తే సరేలే అని చెప్పి ఒకరోజు ఈయన రానన్నాడు. ఇష్టం లేకపోయినా నేను గంగారాం అన్న ఇంటికి తీసుకుపోయిన, ఇప్పుడున్న ప్రజెంట్ టీడీపీ ఆఫీసు ఉండే కదా, గంగారాం అన్న ఇంట్లోకి రాను, కారులోనే కూర్చుంటా అంటే లేదులే భయ్ రా పోదామని ఇద్దరం కలిసి గంగారాం దగ్గరికి పోయినాం. వాళ్ళ భార్య పాపం టీ ఇచ్చింది, దానికి నీళ్ళు తాగి టీ తాగి వాళ్ళ ఇంట్లో కూర్చొని, కాదు భయ్ నువ్వు ఇట్లా చేయడం కరెక్టా, లాస్ట్ టైం వచ్చినప్పుడు సెల్ ఫోన్లో రికార్డు చేస్తావు, మేము వేరే వాళ్ళతో ఏదో మాట్లాడుతుంటాము, మా ఆఫీసులో కూర్చొని మావన్నీ రికార్డు చేస్తావే నువ్వు అంటే, ఏదోలేనా తప్పు అయిపోయిందిలేనా అన్నాడు. నేను కూడా అన్న గతం గత అయిపోయింది, ఆ పర్మిషన్కు ఆయన పంచాయతీ సెక్రటరీ ఏం లేదు, నువ్వు చెప్పన్నా అంటే సర్లే హనుమంతరెడ్డి అని గంగారామన్న ఎమ్మెల్యే ఇద్దరు కూడా సెక్రటరీ చెప్తే పర్మిషన్ ఇప్పించింది నేను. ₹1 ఆడ డబ్బులు అడగలే. సరే ఆడ అయిపోయింది కదా, నాకు కూడా ఏదో ఇస్తానండి, అది కూడా చెప్తా డబ్బులు, అది కూడా ఇయ్యలేబ్బా, అది కూడా ఎగరగొట్టినాడు. ఇప్పుడు నేను కూడా ఏదన్నా నా ఆఫీస్ ఖర్చులకు ₹10 వస్తుందిలే అనుకొని వింటాం. ఏదో భయ్ ఏదో ఈ భయ్ అంటే సర్లే భయ్ చేస్తానులే భయ్ అని చెప్పి ఈ పొద్దు జరగలే భయ్, వర్షం వచ్చింది భయ్, డీజేలకు వెళ్ళలేదు భయ్, మనుషులు రాలేదు భయ్, టిక్కెట్లు లేదు భయ్, ఇంకన్నీ ఇవే కథలు చెప్పుకుంటా వచ్చా. వన్ ఫైన్ డే నేను అహోబిలం పోయినా, ఆ రోజు సండే. నాకు గంగారామన్న ఫోన్ చేసినాడు, హనుమంతరెడ్డి ఎక్కడున్నావు అని.
అన్న నేను అహోబిలంలో ఉన్నా అన్న, కింద అహోబిలంలో నైట్ ఆ రోజు ఆదివారం నైట్ పడుకున్నా, పొద్దున్నే దర్శనం చేసుకుందామని. ఫోన్ వస్తే, చూడు నువ్వు ఫక్రుద్దీన్కేమో నువ్వేమో ఇప్పిసివి, వద్దు వద్దు అన్నా కూడా పర్మిషన్లు ఇప్పిసివి, ఈయన చూస్తే మనోళ్ళు ఏదో ఇది ఆదివారం కదా అని ఆ టొమాటోకాయల మండు గురువు అనుకుంటా, గురువును మరో 4-5 మంది పోయి డైరెక్ట్ లోపలికి పోతాను కౌంటర్ దగ్గర. ఆడ హిందీ వాళ్ళు ఎవరో ఉన్నారు, ఉంటే ఎవరంటే మేము సో అండ్ సో ఎమ్మెల్యే మనుషులము అన్నారు. ఇది జరిగింది, వాస్తవం ఇది. జరిగితే వాళ్ళు పోనీయాలి లోపలికి. ప్రిస్టేజ్ కదా అమ్మ, మేము ఇంత ఉండి మేము పార్టీ కోసం ఉండి మీ ఎగ్జిబిషన్ లేక మమ్మల్ని పంపిరా, పర్మిషన్ ఇప్పించింది మేము అనే ఒక ఈగోతో వాళ్ళు ఎవడో ఇది అన్నారు. వాళ్ళు ఏమన్నా తాగినారో ఆ రోజు ఏమో తెలియదు. ఈయన ఏడో కారులో కూర్చున్నాడు, కారులో కూర్చొని రావడంలో ఎవడో ఆడ అంటేనే ఎవడో నువ్వెవడో అన్నాడు. ఈయనకు తెలియదు. ఈయన కూడా షార్ట్ టెంపర్, చాలా షార్ట్ టెంపర్, మామూలుగా కూడా కాదు. కోపం వస్తే 100 స్పీడ్ 120 స్పీడ్లో ఉంటాడు. వీళ్ళకి క్లాస్ అయింది. కేవలం ఆ టిక్కెట్లు తీసుకోలేదు బాధ. ఎంత అవుతుంది మా అంటే 6 మందికి అయినా కూడా 50 రూపాయలు, 6 300. దానికి టొమాటోకాయల మండీల మధ్య యుద్ధం మాదిరి జరిగింది. గొడవ పడినారు. గొడవ పడితే వాళ్ళు గంగారాంకు ఫోన్ చేసినారు. గంగారాం అన్న ఫోన్ చేసి, ఏంది అయ్యా నువ్వు, మా వాళ్ళు వస్తే కూడా ఇడసకపోతే ఎట్లా నువ్వు అంటే, ఈయన ఏదో అన్నాడు దుబారుగా, మీ వాళ్ళు మరసంగా అడిగితే ఇడుస్తాంటివి, యా నా కొడుకు అంటే నా కొడుకు వచ్చి అడిగితే ఇట్లనే, యా నా కొడుకు అంటే నా కొడుకు వచ్చి చెప్తే ఎట్లా ఇడుస్తామన్నా, ఏమి ఊరికనే పెట్టినామా, లక్షలు పెట్టుబడి అది ఇది అన్నాడు. గంగారాం కోపం వచ్చింది, తిట్టేసినాడు ఈయనని. ఏదోలే పాపం అని హనుమంతరెడ్డి వచ్చి, సరే మనోడలన్నా ఇప్పి అని చెప్తే ఇప్పించిన దానికి నువ్వు ఇది చేస్తావు, అది గొడవ అయింది. వాళ్ళు ఫోన్ చేశారు, ఈ ఎమ్మెల్యే డ్రైవరు ఆ గన్ మ్యాను వాళ్ళంతా అడావుడు పోయినారు. వీళ్ళ మనుషులు వాళ్ళ మనుషులు కలుగుని కొట్టుకున్నారు. ఇది ఎగ్జాక్ట్లీ జరిగింది. ఇదే కొట్టుకున్నారు. ఈయన నేను ఫోన్ చేసిన ఆ రోజు నా ఫోన్ ఎత్తలే అసలు. నేను అహోబిలంలో నుంచి ఎన్నిసార్లు ఫోన్ కొట్టినాను, పోయి కంప్లైంట్ ఇస్తాడని. ఏంది పోయి నాకు మర్యాద ఇస్తావు నువ్వు, నేను కదా ఇప్పించింది అని చెప్పుదాం అనుకుంటే ఎత్తలే. పోయి కేసు పెట్టినారు. ఆ గొడవ కాస్త ఎమ్మెల్యేకి చుట్టుకుండే. నేను చేసిన పాపానికి ఇది నేనే కదా ఆయనకి ఇప్పించింది, వద్దు అన్నారు ఆ రోజు, లేకపోతే పెట్టుకునేవాడు కాదు. ఇంత పని చేసినాడు ఈ మహానుభావుడు. దానికి గంగారామన్న చెయ్యని తప్పుకు జైలుకి పోయినాడు. ఏం చేస్తాం? ఇప్పటికీ నాకు గంగారామన్నకు మాటలు లేవు. ఎందుకు? ఈయనను తీసుకొచ్చింది నువ్వే, ఎగ్జిబిషన్ పర్మిషన్ ఇప్పించింది నువ్వే. ఆ రోజు గొడవ పడినప్పుడు నా కర్మకు నేను అహోబిలంలో ఉన్నా, ఈడున్నింటే నేను ఏదో సెట్ చేస్తా అంటే ఏదో లేప అయిపోయింది నేను లేకపోయా. ఇద్దరు ఈగోలకు పోయి కేసులు పెట్టుకుంటారు. ఈయన ఏం చేసినాడు, వీళ్ళ మనుషులు కొట్టిండే వీడియో మాత్రం లేదాడ. కేవలం ఎమ్మెల్యే మనుషులు పోయి వీళ్ళని కొట్టింటారు చూడు, అవి మాత్రం రికార్డ్ చేసినారు. వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు ఆవేశంలో పోయి కొట్టినారు తప్ప ఆ రికార్డులు మాత్రం ఈయన బయట పెట్టలే. అవి తీయలేదు అసలు రికార్డింగ్. వీళ్ళ వాళ్ళని కొట్టేది మాత్రం నీట్గా రికార్డ్ చేసి పోలీసు ముందర ఎస్పీ ముందర పెట్టినారు, కేసు కట్టినారు. అక్కడ ఎవిడెన్స్ ఉన్నాయి కదా, క్లియర్ ఎవిడెన్స్. ఆ ముందు జరిగింది ఎవరికి తెలుసు? ఇది ఎగ్జిబిషన్ విషయం జరిగినది. ఇక ఆస్ట్రా ఆప్టికల్స్ ఇక్కడ చూస్తున్నాం కదా, దీని గురించి చెప్తా. ఆస్ట్రా ఆప్టికల్స్ గురించి ఇది ఎమ్మెల్యే రాకముందు, ఎమ్మెల్యే కాకముందు నుంచి ఇది పంచాయతీ నడుస్తుంది. ఒక అబ్బాయికి కొంచెం పోతే బాగుండదు, లోతులేకు షార్ట్ కట్లో చెప్తా. ఆ ఇంట్లో ఉన్న అబ్బాయికి అప్పు ఇచ్చినారు, ట్రాన్స్ఫర్ రాయించుకున్నారు. ఆ ఇండ్లు కుదో పెట్టుకున్నారు. ఇప్పట్లో ఎట్లుంటుందంటే చాలామంది డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మామూలుగా ఇంతకుముందు చూపుడాయకమో లేకపోతే అగ్రిమెంటు ఈ విధంగా కాకుండా డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల అది కోట్లాది విలువైన ఆస్తి. అప్పుడింత వాడికి అవసరమైనప్పుడు ఇచ్చుకుంటూ వచ్చి ఒక్కసారిగా వాళ్ళ అమ్మను ఏదో మోసం చేసి ఇది రాపించుకున్నారు. వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నారు. ఈయన బామర్దే ఎవరికి, సీకేపల్లికి సంబంధించిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎక్స్ ఎంపీటీసీనో ఎంపీపీనో ఐ డోంట్ నో కరెక్ట్లీ, రమణ నా దగ్గరికి వచ్చినాడు. నా దగ్గరకు వచ్చి అన్న న్యూస్ పెట్టాలంటే న్యూస్ పెట్టినాం, మనం కూడా పెట్టినాం న్యూస్. అది కూడా నీకు చూపిస్తాను. న్యూస్ కూడా పెట్టిన తర్వాత అది ఎమ్మెల్యే దగ్గరికి ఎవరో అతని వైఎస్ఆర్సీపీ అతన్ని ఎమ్మెల్యే బామర్ది దగ్గరికి పిలుచుకొచ్చినారు.
ఎవరు దగ్గుపాటి దగ్గరికి బాగుంది అశోక్ అనుకుంటా అబ్బాయి పేరు. ఆ అశోక్ చేసిన తప్పు ఏంటంటే ఫోన్ చేసి సార్ వీళ్ళది ఏదో పని ఉందంట రిజిస్టర్ సబ్ రిజిస్టర్ ఫోన్ చేసి ఏదో పని ఉందంట చూడు సార్ అన్నాడు. అది ఏమీ తెలియదు, అది విషయం ఏమీ తెలియదు. ఆ సబ్ రిజిస్టర్ డబ్బులు తీసుకొని వీళ్ళతో ఆయమ వచ్చింది, ఏం సార్ నువ్వు మళ్ళీ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వీళ్ళు, అది డబుల్ రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ మీద రిజిస్ట్రేషన్ పోనీ వీళ్ళది ఒకటే ఏమైనా చేసినాడా రిజిస్టర్ అంటే కాదు, ఇలాంటివి కొన్ని పదుల సంఖ్యలో ఆ సబ్ రిజిస్టర్ చేశాడు ఈ ఎమ్మెల్యే రాకముందు. అంటే అప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడా? లేడు. పోనీ ఎమ్మెల్యే చెప్పినాడా? లేదు. మరి అంతకుముందు అవన్నీ ఎట్లా చేసివు నువ్వు? దీన్ని మాత్రం తీసుకొచ్చి ఎమ్మెల్యేనే చేయించినాడు అని ఎమ్మెల్యే మీద బురద వేసిరి. ఈ విషయంలో ఎమ్మెల్యేకు దీంట్లో ₹1 తినింది లేదు, ఆయన తీసుకొనింది లేదు, పోనీ ఆయనకు సంబంధమే లేదు. ఇది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీపీ రమణ బామర్ది దగ్గర రమణ దూరినాడు. రమణ నా దగ్గరికి వచ్చినాడు, కావాలంటే మీరు రమణని అడగచ్చు. ఇది ఎమ్మెల్యే మీద ఆమె ఏం చేసింది, ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చి ఎమ్మెల్యే మనుషులంట సబ్ రిజిస్ట్రార్కి చెప్తే సబ్ రిజిస్ట్రార్ అని అత చెప్పినాడు అని ఈ ఆసరా ఆర్టికల్కి సంబంధించిన ఆమె పేరు ఏదో పేరుంది, ఆమె ప్రెస్ మీట్లో చెప్పింది. దానికి ఎమ్మెల్యే కోపం వచ్చింది. ఫోన్ నెంబర్ తీసుకొని ఎవరితో ఇప్పించుకొని, ఏమ్మా నా మొగం ఎప్పుడన్నా చూసినావా నువ్వు, ఎమ్మెల్యేను అది ఇదని చెప్తావా, ఎంత అతి చేస్తావా, అది ఇదని కొంచెం బూతులు తిట్టిండేది వాస్తవం. ఎవరికైనా కోపం వస్తుంది, చెయ్యని తప్పు అసలు నాకు ఏమీ తెలియదు, ఏ కర్మ తెలీదు, ఎమ్మెల్యే మనుషులు అంటే ఏంది ఇది పరిస్థితి అని ఫుల్గా తిట్టేసినాడు. ఆ రికార్డుని తీసి వైరల్ చేసి బూతులు తిట్టినాడు ఎమ్మెల్యే అని అది ఒక బుడద తల్లి. ఇన్ని జరిగితే ఇంకా కొన్ని జరిగినవి కూడా రియల్ ఎస్టేట్ ఆయన పేరు చెప్పుకోవడము, కొంతమంది ఇది చేయడము, ఇవన్నీ కూడా కేవలం ఎమ్మెల్యేకి రాజకీయ పరిజ్ఞానం లేకపోవడం అంతే. దీంట్లో రాజకీయం వేరు రౌడీజం వేరు అంటారు చూడు, అసెంబ్లీ రౌడీలో ఒక డైలాగ్ ఉంటుంది, రాజకీయం వేరు రౌడీజం వేరని. కొంతమంది రాజకీయంతో పాటు రౌడీజం చేస్తారు, రౌడీలను దగ్గర పెట్టుకుంటారు, బయటికి మాత్రం మేము పతీతులము, మేము ఫ్యాక్షన్ను నిర్మూలిస్తాం, ఫ్యాక్షనిస్టులు అంటే మాకు సరిపోదు అది లోపల చేసేవన్నీ ఏదో దూరేది దమ్మర గుడిసెలు చెప్పేది శ్రీరంగ నీతులు అని ఏదో సామెత ఉంది, ఆ విధంగా చేస్తారు. ఈ మనిషికి తెలియక ఏదైనా ఓపెన్ హార్ట్గా జనాల ముందర మాట్లాడడం, జనాలతో చర్చించడం, ఎవడు అడిగితే వానికి పని చేసి పెట్టడం, ఇక్కడ తప్పు అయిపోయింది. కొంతమంది పని చేసుకొని ఈయన పేరు వాడుకొని ఈయనకు అది తెలిసి సాప కింద నీరులా ఆయనకి ముడ్డి కిందికి నీళ్ళు వచ్చే వరకు ఆయనకి తెలియలే, ముడ్డి కిందికి నీళ్లు రావడం, కొంతమందిని పక్కన పెట్టడం, ఆ పక్కన పెట్టిన వాళ్ళు కాస్త మళ్ళీ రాళ్ళు వేయడం ఆయనకి. మామూలుగా వేరే రాజకీయ నాయకులు రాళ్ళు వేస్తే ఏం చేస్తారు, దాన్ని క్యాచ్ పట్టుకొని మళ్ళీ వేసేస్తారు, కానీ అది జరగలే. అది దగ్గుపాటి ప్రసాద్కు జరిగిన ఈ పరిస్థితి. ఇది ఇంకా ఈ నగరంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏదైనా ఎప్పుడన్నా చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యే పైన ఉంది కదా. మీడియా మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకోవాలా, మీడియా మేనేజ్మెంట్ చేసుకోవాలంటే దానికి కూడా కొంచెం అనుభవం ఉండాలా. అక్కడ కూడా ఫెయిల్యూర్ అయ్యాడు. ఇప్పటి వరకు ఈయన చేసిన పనులన్నీ అనంతపురంలో చూస్తే టోటల్ 179.43 కోట్లు, అంటే 180 కోట్లు దగ్గర ఇప్పటి వరకు అనంతపురంలో అభివృద్ధి పనులు జరిగినాయి. 180 కోట్లు ఇవన్నీ చూపించగలగరా? ఇవన్నీ చేస్తున్నారు, ఇవన్నీ లెక్కలతో సహా ఉన్నాయి. సో ఏది ఏమైనా దగ్గుపాటి ప్రసాద్ రాజకీయంలో ఇప్పుడిప్పుడు కొంచెం ఆళ్ళు నేర్చుకొని ఇప్పుడు అమ్మహా వరకు వచ్చినాడు. కానీ ఇలాంటివి జరిగినప్పుడు తిప్పి కొట్టడంలో సిద్ధహస్తుడై ఉండాలి. అలాంటి రాజకీయ నాయకులు కురువృద్ధులు ఉన్నారు, కానీ దగ్గుపాటికి కురువృద్ధుల ముందర పాచికలు వేయలేక ఓడి అవమానాలు పాలై చెయ్యని తప్పుకు అనుచరులు జైలు పాలై. ఇంకొక ముఖ్యంగా విషయం చెప్తా, ఇది అక్షర సత్యం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గురించి అడిగినా నేను చెప్తా. కానీ అనంతపురంలో ఇసుక లేదు, కంకర మిషన్లు లేవు, మట్టిదోలేకి లేవు, రియల్ ఎస్టేట్ లేదు,
అన్ని పక్క నియోజకవర్గాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి? ఆయన ఖర్చు పెట్టిన దాంట్లో ఏ ఒక్క పర్సెంట్ కూడా ఆయన ఇంతవరకు చేసింది లేదు. పోనీ అలా ఎవరన్నా నేను 10 లక్షలు 50 లక్షలు ఇచ్చినామని ఎవరన్నా వచ్చినారా? కేవలం ఇది బురద చల్లడం మాత్రమే. కొన్ని నియోజకవర్గాల్లో నెలకు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. అది ఎక్కడ గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడ మేనేజ్ చేయాలో అక్కడ మేనేజ్ చేసుకుంటా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఈయన చేసింది సున్నా. ఏదో చెప్తా చూడు, ఆదాయం సున్నా, అవమానం మిన్న. దగ్గుపాటికి జరిగిన అన్యాయం ఇది. ఈరోజు నారా లోకేష్ గారు వస్తున్నారు కాబట్టి ఆయన దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత ఒక జర్నలిస్టుగా, ఇందులో నా తప్పిదాలు కూడా ఉన్నాయి. నేను కొంతమందికి అన్న ఇటు మనోడైనా తీసుకుపోవడం, వాడుకోవడము, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరగడం వల్ల చాలా చాలా రకాలుగా ఇబ్బంది పడి ఇప్పుడు కొంచెం కోలుకుంటున్నారు దగ్గుపాటి ప్రసాద్. అందుకే పెద్దోళ్ళు చెప్తారు, ఎక్స్పీరియన్స్ ఈజ్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని. ఏదైనా సరే అనుభవంతో కింది నుంచి వస్తే, అనుభవంతో మెట్టు ఎక్కి అనుభవం ఉంటుంది. ఆయనకు వ్యాపార రంగంలో అపారమైన అనుభవం ఉంది. కానీ రాజకీయంలో ఒక్కసారి ఎంపీపీ అయినాడు ఆయన. ఆ ఎంపీపీ అయినప్పుడు కూడా బిజినెస్ మీద ఎంపీపీకి ఏముంటాయి పెద్ద ఇప్పుడు ఇంత పెద్ద, అందులో ఇది టౌన్ అనంతపురం హెడ్ క్వార్టర్. ఉమ్మడి జిల్లాలో ఎక్కువ మంది ఎంప్లాయర్స్ కావచ్చు, అఫీషియల్స్ కావచ్చు, అందరూ ఇక్కడే ఉంటారు. ఇక్కడ మహామహులు ఉన్నారు. ఇక్కడ ఆ మహామహుల ముందర దగ్గుపాటి ఈ విధంగా ఆదాయం సున్నా, అవమానం మిన్నా అని, ఆదాయం లేకపోయినా ఆయన ఏమీ చేయకపోయినా ఈ విధంగా బురద చల్లడం, మన కొంతమంది పేర్లు వద్దు కానీ ఇది జరిగిన పరిస్థితి. ప్రజలారా, ఈ వీడియో ఖచ్చితంగా లోకేష్ బాబు గారు చూడాలా. ఇది జరిగింది, నా అంతరాత్మ సాక్షిగా చెప్తున్నా, జరిగింది ఇదే.